ఈ డిసెంబర్ నెలలో అందరు కూడా క్రిస్మస్ సందర్భంగా ఆయనను గుర్తు చేసుకుంటూ ఆయన్ని మహింపరిచి గణపరిచేటటువంటి దినాలు అయి ఉంటున్నాయి. 2013 సంవత్సరాలకు పూర్వమే ఆయన దివి నుండి భూమికి దిగి వచ్చిన దేవాది దేవుడు అయి ఉంటున్నాడు. ఆ దేవాది దేవుణ్ణి మనం జ్ఞాపకం చేసుకోవడానికి మన ముందు సెమీ క్రిస్మస్ జరుపుకున్నాం. అది సంతోషకరంగా, ఆహ్లాదకరంగా, దేవునికి మహిమకరంగా జరిగింది. అందులో ప్రయాసపడినటువంటి బిడ్డలందరికీ దీవెనలు ఆశీర్వాదాలు ఇచ్చేటటువంటి దేవాది దేవుడు అయి ఉంటున్నాడు. యేసు ప్రభు ఈ లోకంలోనికి వచ్చే ముందు జరిగినటువంటి పరిణామాలు కొన్ని ఈ వారం గుర్తు చేసుకుందాం. అన్నిటికంటే ముఖ్యంగా ఈ డిసెంబర్ 31వ తేదీన బాప్తిసం కార్యక్రమాలు ఉన్నాయి. 11 గంటలకు బాప్తిసాలు జరుగుతాయి. మార్పు చెందినటువంటి వారు, దేవునిని అంగీకరించినటువంటి వారు, దేవుణ్ణి ఆత్మలో చేర్చుకున్నటువంటి వారు, విమోచింపబడినటువంటి వారు బాప్తిసానికి సిద్ధపడవలసిందిగా ప్రభు పేట మనం చేస్తూ ఉన్నాం. ప్రతి వారు కూడా గమనించవలసిందిగా మనం చేస్తున్నాం. ఇంకా కొన్ని దినాలు మాత్రమే మనకి సమయం ఉంది. ఎంతమంది పేర్లు ఇచ్చారో మీ పేర్లను ఇక్కడ ఉన్నటువంటి టీంకి ఇచ్చినట్లయితే వారందరూ కూడా మరి తెలియచేస్తారు. దాని గురించి ప్రార్థన చేయటం కూడా జరుగుతూ ఉంది పిల్లారా. కాబట్టి దేవుని మహాకృపను బట్టి ఈ పరిశుద్ధ దినం వరకు దేవుడు తన కృపలో భద్రపరిచి కాచి కాపాడినటువంటి దేవాది దేవుడు. ప్రతి వారం మనం సాక్ష్యం చెప్పడానికి సమయం ఇస్తున్నాం. ఈ క్రిస్మస్ దినం సెమీ క్రిస్మస్ జరుపుకున్నాం కదా, క్రిస్మస్ని మర్చిపోతున్నాం. దానికంటే ఎక్కువ చేసుకున్నాం కనుక మనం కదా. వచ్చే బుధవారం రోజున 25వ తేదీన క్రిస్మస్ దినము. అందరు కూడా 10 గంటలకే ఉంటుంది. కొంతమంది తెల్లవారుజామున వెళ్తారు. తెల్లవారుజామున మీరు రాలేరు. 10 గంటలకు అంటే 9:30 కరెక్ట్గా వచ్చినట్లయితే నేను 12 గంటల వరకే ముగిచ్చేసి ఇక్కడ నుండి చౌటుప్పలికి వెళ్ళాలి. అక్కడ కూడా మందిరం ఉంది కాబట్టి అక్కడ కూడా జరిపించాలి. మరి సమయాన్ని మీరు సద్వినియోగం చేసుకోవట్లా ఎన్నిసార్లు చెప్పినా, కానీ సద్వినియోగం చేసుకోకపోతే మీరేమైపోతున్నారో అది మీరే అర్థం చేసుకోండి. కాబట్టి సమయాన్ని సద్వినియోగం చేసుకోండి. 9:30 గంటలకు 9 గంటలకు అన్నాము. సరే చలికాలం కదా 9:30 చేద్దాం అనుకున్నాం. 9:30 పోయింది, 10 గంటలు పోయింది. ఉదయ్ శంకర్ గారు నిన్ననే కలిశాను, మన మధ్యలోకి వచ్చారు. ఆయన నాకంటే ముందుగా వచ్చి ఇక్కడ కూర్చున్నారు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆసక్తి విషయంలో ఏం కావద్దంట, మీరు మాంద్యులు కావద్దంట. మందమతి ఉండకూడదు. మందంగా చేసుకున్నారనుకోండి, పొయ్యి మీద గ్యాస్ స్టవ్ వెలిగించిన తర్వాత దాని మీద ఏదైనా పెట్టి మర్చిపోయారనుకోండి, మందమతంగా ఉన్నారనుకోండి, అది పొంగి పొయ్యిలో పడి ఏమైపోతుంది తెలుసా? స్టవ్ ఆరిపోతుంది. దాని వలన చాలా నష్టం జరుగుతుంది. ఇది కూడా అంతే. దేవాది దేవుడు మనందరికంటే ముందుగా సియోనులోనికి వచ్చి సింహాసనాసీనుడిగా కూర్చుని ఉంటే మనం సమయాన్ని సద్వినియోగం చేసుకోకపోయినట్లయితే అజ్ఞానులు అవుతాం. ప్రతి వారు కూడా సమయానికి వచ్చి దాన్ని సద్వినియోగం చేసుకుని దేవుని దీవెనలు ఆశీర్వాదాలు పొందుకొని మనమందరం కూడా దేవుని కృపలో సాగిపోవాలని ఆశపడుతూ ఉన్నాం. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి ఈ దినాన ప్రత్యేకంగా నోవాహు మరి జాన్ మార్క్ ఒక పాట పాడాలని అనుకుంటున్నారు. చిన్న పాట అనుకుంటున్నారా? తర్వాత పాడతారా? తర్వాత ఓకే. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. సాక్ష్యం చెప్పడానికి కూడా సమయం లేదు. ఇంకేమన్నా మీ దృష్టిలో గొప్ప అద్భుత కార్యం గడిచిన వారంలో ఏదన్నా జరిగితే ఒక్క 5 నిమిషాలు సమయం ఇస్తాం ఎవరన్నా సాక్ష్యం చెప్పడానికి. లేకపోయినట్లయితే దేవుని వాక్యంలోకి వెళదాం. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. 5 నిమిషాలు త్వరగా క్లుప్తంగా చెప్పాలి. సమూహము కూడా మనతో ఉన్న ఈ సమయంలో కోట్ల కొలది దేవదూతల సమూహం మనతో ఉండి హల్లెలూయా అని చెప్పాలా. హల్లెలూయా అని నీవు నేను చెప్పినప్పుడు అవి కూడా
పరిశుద్ధుడు 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 పరిశుద్ధుడని గాన ప్రతిగానములు చేయొచ్చు, దేవుణ్ణి స్తుతిస్తూ ఉంటున్నాయి. ప్రియులారా, దేవుని మహింపరుస్తున్నాయి, దేవుణ్ణి హెచ్చిస్తున్నాయి. వారితో కూడా మనము ఏకమై, మనమందరము ఏకముగా కూడి ఆయన నామమును గొప్ప చేయుదము. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇంకా గట్టిగా చెప్పాలి, హల్లెలూయా. అది అట్లా ఉండాలా దేవుని మహింపరచడం అంటే. దేవునికి లోబడటం, దేవుని మాట వినడం అనే దాని గురించి ఈ దినాన్న ప్రత్యేకంగా కొన్ని మాటలు పరిశుద్ధాత్మ దేవుడు బోధించాలని చెప్తా ఉన్నాడు. దేవునికి లోబడాలా. ఒకవేళ లోబడకపోయినా కానీ ఏం జరుగుతుంది? జరిగేది ఆయన చిత్తమే. నువ్వు దేవునికి లోబడితే సరే, లోబడకపోయినా కానీ దేవుని చిత్తమే నెరవేర్చబడుతుందని దేవుని వాక్యంలో స్పష్టంగా రాయబడింది. యేసుక్రీస్తు పుట్టక మునుపు పరలోకము నుండి, దివి నుండి భూమికి ఒక దేవదూత దిగి వచ్చిందట. దిగి వచ్చి ఒక కన్యక దగ్గరికి వెళ్ళి, దయాప్రాప్తురాలా, నీకు శుభము అందంట. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇదేమి శుభవచనం అని తొందరపడిందట. తొందరపడి తత్తరపడి ఆ వెలుగును చూసి ఆ మహిమను చూడలేక కంగారు పడిందట. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవుని దూత ఒక దగ్గరికి, ఒక వ్యక్తి దగ్గరికి రావటం అంటే సామాన్యమైనటువంటిది కాదు. దేవుని దూత రావాలంటే వారు దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలా, దేవుని మాట వినేవారుగా ఉండాలా, దేవునికి లోబడేవారిగా ఉండాలా, దేవునికి విధేయత కలిగి ఉండేవారిగా ఉండాలా, దేవుని చిత్తాన్ని నెరవేర్చేవారిగా ఉండాలా. కొంతమంది వినేవారుగా ఉంటారు, కొంతమంది విననటువంటి వారిగా ఉంటారు. వినేవారు దేవుని చిత్తము నెరవేర్చబడుతుంది, వినకపోయినా కానీ దేవుని చిత్తం నెరవేర్చబడుతుంది. కాబట్టి ఈ దినం ప్రత్యేకముగా దేవుడు చూసినట్లయితే పరలోకము నుండి దేవదూత దిగి వచ్చిందట, మాట్లాడుతూ ఉందంట. చూడండి దేవుని వాక్యములో లూకా సువార్త 1వ అధ్యాయాన్ని మనం గుర్తు చేసుకొని 37 చదువమ్మా. దేవుడు చెప్పిన ఏ మాట అయినను నిరర్థకము కానేరదని ఆమెతో చెప్పెను. అందుకు మరియా ఇదిగో ప్రభు దాసురాలను, నీ మాట చొప్పున నాకు జరుగును గాక అనెను. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అదే మరియా ఏమంటే, దేవుని దూత వచ్చినప్పుడు ఇది ఎలా నాకు సాధ్యము అని అడిగిందట. నేను గర్భము ధరించడానికి, లేకుంటే నేను దైవ కుమారుని జననం ఇవ్వడానికి నాకు ఎలాంటి సాధ్యము, ఇది సాధ్యమా అని అడిగిందట. అడిగిందా లేదా? దాని ముందర రాస్తుంది ప్రియులారా, ఇది సాధ్యము, ఇది దేవుని వాక్కు, దేవుని దగ్గర నుండి వచ్చినటువంటి మాటలు అని చెప్పబడినాయి. ఒక మారు చూసినట్లయితే దేవునికి లోబడలేదన్నమాట. ఇది నాకు సాధ్యం కాదు అంది. ఇంకొక మాట చూసినట్లయితే, ఇక్కడ చూసినట్లయితే, మరి ఇక్కడ చూసినట్లయితే 37లో దేవుడు చెప్పిన ఏ మాట అయినను నిరర్ధకము కాదే కాదు. నువ్వు వింటే విను, లేకుంటే లేదు. వింటేనేమో దేవుని మాట విని నువ్వు దేవుని చిత్తాన్ని నెరవేర్చినట్లు, వినకపోయినా కానీ దేవుడు తన ఇష్టము చొప్పున ఆ పనిని జరిగించే దేవుడై ఉంటున్నాడు. పరలోకము నుండి మరి దగ్గరికి దేవుని దూత దిగి వచ్చింది. దేవుని దూత దిగి వచ్చి ఇక్కడ చెప్పిన మాట ఏంటంటే, ఇక్కడ వాడిన పదం ఏంటంటే, దేవుడు చెప్పిన ఏ మాటను నిరర్ధకము కాదు. కాబట్టి దేవుని చిత్తాన్ని నీ విను అని అన్నప్పుడు ఆ మరియా దేవుని మాటను విన్నది కనుక దేవుని కృప తన మీదికి వచ్చి, పరిశుద్ధాత్మ శక్తి తన మీదికి వచ్చి, ఆయన శక్తితో నింపబడినట్లుగా ఇక్కడ దేవుని వాక్యములో చూసాం ప్రియులారా. 29వ వచనంలో చూసినట్లయితే ఒక మాట ఉంది, అక్కడ చదువుకుందాం. ఆమె ఆ మాటకు బహుగా తొందరపడి ఈ శుభవచనం ఏమిటి
ఈ శుభవచనము ఏమిటో అని ఆలోచించుచుండగా దూత మరియా భయపడకము, దేవుని వలన ఏం పొందిందంట? కృప పొందిందంట. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవుని వలన కృప పొందింది మరియా. ఆ కృప ఆమె మీద ఉంది కాబట్టి ఆ ధన్యత, గొప్ప ధన్యత ఆ మరియకు దేవుడిచ్చాడు. ఒకవేళ వినినా వినకపోయినా కానీ దేవుని చిత్తాన్ని నెరవేరుస్తాడు దేవుడు. ఆయన చిత్తం నెరవేరుస్తాడు దేవుడు. కాబట్టి ఆ దేవదూత వచ్చి అక్కడ మాట్లాడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం ప్రియులారా. అందుచేతనే దేవాది దేవుడే పరలోకము నుండి దివి నుండి భూమికి దిగివచ్చి కన్యక గర్భమున జన్మించి 2013 సంవత్సరాలకు పూర్వమే ఈ లోకమంతటికి రక్షణ ఇవ్వడానికి ఆయన దేవాది దేవుడే జన్మించినటువంటి దినమై ఉంటున్నది ప్రియులారా. మరియా లోబడింది. తనకు ప్రధానము చేయబడినటువంటి యేసేపు కూడా దేవుని మాటకు లోబడ్డాడు ప్రియులారా. లోబడ్డాడు కాబట్టే వారు దేవుని బిడ్డలుగా ఉన్నారు ప్రియులారా. దేవుని కుమారుడుగా, దేవుని కుమార్తెగా వారు ఏర్పాటు చేయబడినటువంటి వారు, దేవుని చిత్తాన్ని నెరవేర్చేటటువంటి వారు, దేవుని మాట వినేటటువంటి వారు. దేవుని మాట విన్నట్లయితే మేలు జరుగుతుంది. దేవుని మాట విన్నట్లయితే ఉపకారాలు జరుగుతాయి. దేవుని మాట విన్నట్లయితే అద్భుత కార్యాలు జరుగుతాయి. దేవుని మాట విన్నట్లయితే ఆశ్చర్య కార్యాలు, గొప్ప కార్యాలు జరుగుతాయి అని దేవుని వాక్యములో స్పష్టంగా రాయబడింది ప్రియులారా. కాబట్టి మరియా దేవుని మాట వింది, యేసేపు దేవుని మాట విన్నారు ప్రియులారా. అది సంతోషకరమైనటువంటి మాట ఏంటంటే చూడండి, ఇంకా అనాది కాలంలో యేసుక్రీస్తు పుట్టక ముందే చూసినట్లయితే దేవుని మాట విన్నటువంటి వారు ఎవరు, విననటువంటి వారు ఎవరు, వింటే ఏం జరుగుతుంది, వినకపోతే ఏం జరుగుతుంది. చూడండి, దేవుని వాక్యంలో చూసినట్లయితే ఆదికాండము 18వ అధ్యాయము 10వ వచనం నుండి చదువుకుందాం. అందుకు ఆయన మీదటికి ఈ కాలమున నీ యొద్దకు నిశ్చయముగా మరలా వచ్చెదను. అప్పుడు నీ భార్య అయిన శారాకు ఒక కుమారుడు కలుగునని చెప్పెను. శారా ఆయన వెనక నుండిన గుడారము ద్వారమందు నిలుచుండెను. అబ్రహామును శారాయును బహుకాలము గడిచిన వృద్ధులయ్యుండిరి. స్త్రీ ధర్మము శారాకు నిలిచిపోయెను గనుక శారా నేను బలము ఉడికిన దాననైనా తరువాత నాకు సుఖము కలుగునా, నా యజమానుడైన వృద్ధుడైనాడు కదా అని తనలో నవ్వుకొనెను. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవుని వాక్కు వారి దగ్గరికి వచ్చింది. దేవుడు అనాథ కాలంలో వారికి ఒక నిబంధన చేశాడు. ఏమి నిబంధన చేశాడంటే, నిన్ను ఆకాశ నక్షత్రాల వలె, ఇసుక రేణువుల వలె నిన్నును, నీ కుటుంబాన్ని, నీ సంతానాన్ని నిన్ను దీవించి ఆశీర్వదిస్తానని చెప్పినటువంటి దేవుడు. అబ్రహాము పిలిచినప్పుడు అబ్రహాముకు 75 సంవత్సరాలు వయసు కలిగింది ప్రియులారా. ఆ దినము నుండి ఈ దినము వరకు కూడా ఆ చదివిన వాక్య భాగము వరకు చూసినట్లయితే అక్కడ వయసు చూసినట్లయితే 99 సంవత్సరాలు వయస్సు కలిగినటువంటి వారు. కానీ దేవుడు వాగ్దానం ఇచ్చాడు. వాగ్దానం ఇచ్చి తప్పే దేవుడు కాదని బైబిల్ గ్రంథం చెప్తుంది. కాలాలు సమయాలు దేవుని చేతిలో ఉన్నాయి. ఇక్కడ సారా చూసినట్లయితే అంటుంది, ఇది నాకు ఏమంటుంది సాధ్యమా అని. ఏం చేసిందంట? నవ్విందంట. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. నవ్వు అనేటటువంటిది ఆలోచన చేసినట్లయితే 4 విధాలుగా ఏంటంట? చేదు అంట. దేవునికి మహిమ కలుగును గాక. నవ్వు అనేది 4 విధములుగా నష్టమంట ప్రియులారా. సమయ సందర్భాలు లేకుండా నవ్వినా కష్టమే, ఏది లేకపోయి నవ్వినా కష్టమే ప్రియులారా. కాబట్టి శారా నవ్వింది. దేవుడు ఏమనుకుని ఉంటాడంటారు? దేవుని మాట విందా?
అనుకుంది, నేను 99 సంవత్సరాలు వచ్చినాయి, నాకు ఇది సాధ్యమా, నాకు అసాధ్యము కదా అని అక్కడ తనలో తాను అనుకుని నవ్వుకుంటుందంట. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కానీ దేవుని మాట వినకుండా నవ్వుకున్నది ప్రియులారా, కానీ దేవుని చిత్తము అక్కడ నెరవేర్చబడుతుందని అక్కడ చెప్పబడుతూ ఉంది. నువ్వు నవ్వుకున్నా, నువ్వు వినినా, నువ్వు వినకపోయినా కానీ దేవుని చిత్తము తప్పకుండా నెరవేర్చబడుతుందని దేవుని వాక్యములో స్పష్టంగా చెప్పబడుతుంది. నువ్వు వృద్ధుడువైనా, నువ్వు కాలము ఎంతో ఉన్నప్పటికీ, నీ వయసు ఎంతో ఉన్నప్పటికీ దేవుడు నీతో చేసినటువంటి నిబంధనను బట్టి ఎన్నడూ కూడా ఆయన మాట తప్పే దేవుడు మాత్రము కాదు. అందుచేతనే అనేక పర్యాయాలు మనం చదువుకున్నాం దేవుని వాక్యం కదా. 146 కీర్తనలో 6వ వచనంలో ఉంటుంది ఆ మాట, ఆయన ఆకాశమును భూమిని సముద్రమును దానిలోని సర్వమును సృజించినవాడు ఆయన ఎన్నడును మాట తప్పనివాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆయన ఎన్నడూ కూడా మాట తప్పడు. అనాథ కాలములోనే ఆదాముకి ఇచ్చాడు, మాట ఇచ్చాడు, ఇదిగో స్త్రీ సంతానము ద్వారా మిమ్మల్ని నేను విమోచించుతాను అని. కన్యక గర్భవతి అయి కుమారుని కంటుందని ప్రవచనాలు చెప్పబడిని ప్రియులారా. దేవాది దేవుడే దివి నుండి దిగి వచ్చి ఈ మనుషులందరి పాపమును విమోచించడానికి ఈ లోకానికి వస్తాడని కొన్ని వందల వేల సంవత్సరాల క్రితమే ఆ మాటలు చెప్పబడినాయి. ఆ మాట తప్పని దేవుడు చేసే పని ఏంటంటే, కాలాలు సమయాలు దేవుని చేతిలో ఉన్నాయి కనుక ఆయన చిత్తమైనటువంటి దినాన్న తప్పకుండా ఆ వాగ్దానం నెరవేర్చే దేవుడు ఏంటున్నాడు ప్రియులారా. ఆ దేవాది దేవుడు మరి దగ్గరికి వచ్చినప్పుడు ఇది నాకు ఎలా సాధ్యము అని అంది, కానీ తగిన కాలంలో అది జరుగుతుందని చెప్పి వెళ్ళిపోయింది. ఇక్కడ కూడా దేవుని దగ్గర నుండి వచ్చినటువంటి అక్కడ మాటలు చూసినట్లయితే ప్రియులారా, ఇది నాకు సాధ్యమా, నా శరీరము తూల్యమైపోయింది, పనికిరానిది అయిపోయింది, నేను కుమారుని కనగలనా అని అక్కడ మాట్లాడుతున్నప్పుడు దేవుడు అక్కడ మాట్లాడుతున్నాడు. చూడండి, అక్కడ నవ్వినప్పుడు 13వ వచనం అంటున్నాడు, అంతట యెహోవా అబ్రహాముతో వృద్ధురాలైన నేను నిశ్చయముగా ప్రసవించదనా అని సారా నవ్వనేలా అంటున్నాడు. ఎవరంటున్నారు ఈ మాట? ఎవరంటున్నారు చెప్పాలి. ఎవరన్నారు ఈ మాట? అబ్రహాం అన్నాడా? చెప్పాలి. ఎవరన్నారు? దేవుడు అంటున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఏంటయ్యా నీకు సాధ్యమేనా? అది నవ్వనేలా? నా మాట మీద నమ్మకం లేదా నీకు? నా మాట మీద విశ్వాసం లేదా నీకు? నా మాట మీద నీకు భక్తి లేదా నీకు? నా మాటలు మట్టి మొసలో 7 మారులు కరిగిన వెండి లాంటివని చెప్పబడినవి కదా. మాట తప్పని మారని దేవుణ్ణని చెప్పాను కదా. ఎలా నవ్విందయ్యా అని అబ్రహాముతో అడుగుతూ ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అబ్రహాం ఏమనుంటాడు? ఏమనయ్యా నవ్వింది నాకేం తెలుసు, వెనకుండి నవ్విందో ముందుండి నవ్విందో అని అన్నాడంటారా? లేకుంటే నవ్విందయ్యా అది సాధ్యమేనా అని అన్నాడంటారా? దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అబ్రహాము నమ్మినా నమ్మకపోయినా, శారా నమ్మినా నమ్మకపోయినా, నీవు నమ్మినా నమ్మకపోయినా, ఆయన జీవము కలిగిన దేవుడు, ఆయన సజీవుడైనటువంటి దేవుడు, ఆయన మార్పులేని మారని దేవుడు, భూమిని ఆకాశమును సూర్యుడిని చంద్రుడిని నక్షత్రాదుల్ని సమస్తాన్ని సృష్టించినటువంటి దేవాది దేవుడు, వర్తమాన భూత భవిష్యత్ కాలంలో ఏకరీతిగా ఉండి మార్పులేని మారని దేవుడు, యుగయుగాలకి సజీవుడైనటువంటి దేవాది దేవుడుగా నీతో నాతో ఉన్నటువంటి దేవుడు, ఆయన ఎన్నడూ కూడా మాట తప్పే దేవుడు మాత్రము కాదు ప్రియులారా. ఆ దేవాది దేవుని యందు మనము నమ్మిక ఎంచి విశ్వాసం ఉంచుతున్నాం. ఆయన మాటలు నమ్మినట్లయితే నువ్వు దేవుని మహిమను చూస్తారని చెప్పబడుతుంది. శారా నమ్మలేదు. ఇక్కడ చూడండి, అక్కడ చూసినట్లయితే దేవుడు అడుగుతున్నాడు, ప్రసవించదునా అని శారా నవ్వనేలా అని ప్రశ్నించినప్పుడు యెహోవాకు అసాధ్యమైనటువంటిది ఏదైనా ఉన్నదా అంటున్నాడు. దేవునికి మహిమ కలిగిన గాక. హల్లెలూయా చెప్దాం అందరం గట్టిగా. మీ జీవితాల్లో లేవు, ఏ మేలు జరగలేదు, మీకు ఏ మేలు జరగలేదు. దేవునికి అసాధ్యమైనటువంటిది ఎవరంటున్నారు ఈ మాట?
చెప్పాలి. ఎవరంటున్నారు? అబ్రహాం అంటున్నాడా? శారా అంటుందా? ఎవరంటున్నారు? చెప్పాలా? దేవుడు అంటున్నాడు. ఇదిగో మనుషులకు అసాధ్యమే, దేవునికి మాత్రము సమస్తము కూడా సాధ్యము. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా చెప్పండి ఇప్పుడు. హల్లెలూయా. అది ఆ విధంగా చెప్పాలి. హల్లెలూయా. సియోను ప్రార్థన మందిరంలోనికి వెళితే ఏంటయ్యా దేవుని మహింపరచడం ఈ విధంగా ఉంది, ఆశ్చర్యపరచబడాలా. మీరు దేవుని బిడ్డలైతే, భక్తులైతే, ఘనత మీ దగ్గర ఉన్నట్లయితే ఏం చేయాలి? మీరందరూ దేవుణ్ణి మహిమపరచాలి. భక్తులందరికీ ఘనత ఇదే. ఆ ఘనత నీలో నాలో ఉంటే మనమందరం దేవుణ్ణి తప్పకుండా దేవుని స్తుతించి, దేవుని గణపరిచి, దేవుని మహింపరచుదాం. ఇక్కడ దేవుని వాక్యంలో చూసినట్లయితే ప్రియులారా చూడండి, అక్కడ యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా? మీదటికి ఈ కాలమున నిర్ణయ కాలమందు నీ యొద్దకు తిరిగి వచ్చదను, అప్పుడు శారాకు కుమారుడు కలుగునే. నేను దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవునికి అసాధ్యమైనటువంటిది అది లేదు. దేవునికి సమస్తము కూడా సాధ్యం. ప్రియులారా, నీ జీవితంలో నీకు మేలు చేయాలంటే, నీ కష్టాల్లో నీకు మేలు చేయాలంటే, నీ ఇరుకుల్లో, నీ ఇబ్బందుల్లో నీకు మేలు చేయాలంటే, నీ బాధలు, నీ వేదనలు, నీ కష్టాలు, నీ ఇరుకులు, నీ ఇబ్బందులన్నీ పోవాలంటే నువ్వు దేవుని మాట వినాలా. అప్పుడు దేవునికి సమస్తము కూడా సాధ్యము. దేవుని మాట వినకపోతే దేవుని చిత్తము నెరవేర్చబడుతుంది. ప్రియులారా, దేవుని మాట విన్నట్లయితే నీ కుటుంబంలో గొప్ప మేలు జరుగుతుంది. హల్లెలూయా. హల్లెలూయా. ఇక్కడ చూసినట్లయితే ఆయన అంటున్నాడు, మీదిటికి ఈ కాలము నిర్ణయ కాలమందు దేవుడు నిర్ణయించాడు. కాలాలు, సమయాలు ఎవరి చేతిలో ఉన్నాయంట? దేవుని చేతిలో ఉన్నాయి. కాలము, సమయము, వర్తమాన కాలము, భూతకాలము, భవిష్యత్తు కాలము. ఈ కాలాలన్నీ ఎవరి చేతిలో ఉన్నాయంట? దేవుని చేతిలో. గాలి విసరువాడు ఆయనే, వడగండ్లను ముక్కలు ముక్కలుగా చేసి విసరువాడు ఆయనే, సముద్రమునకు ఆజ్ఞ ఇచ్చేవాడు ఆయనే, కాలాలను నియమించేవాడు ఆయనే. కాలాలు, సమయాలు అన్ని కూడా ఆయన చేతిలో ఉన్నాయి. తగిన కాలములో అది నెరవేర్చబడుతుందని దేవుని వాక్యం చెప్పబడుతుంది. దేవుడు అంటున్నాడు, అబ్రహామా, నేటికి నేను మరలా వచ్చే ఈ దినము వరకు, అక్కడ చూసినట్లయితే చక్క మీదికి ఈ కాలమున నిర్ణయ కాలమందు నీ యొద్దకు తిరిగి వచ్చదను అని చెప్తున్నాడు. ఆజ్ఞాపిస్తున్నాడు అంతే. నువ్వు వినినా వినకపోయినా నేను ఆజ్ఞాపిస్తున్నాను. మరలా ఈ దినముల వరకు నువ్వు 100 సంవత్సరాలు రాని, నీ భార్యకి 90 సంవత్సరాలు రాని, నీకు నేను కుమారుని ఇస్తాను. ఆ కుమారుని ద్వారా ఆకాశ నక్షత్రాలు ఇసుకరేణుల వల్లే నిన్ను దీవిస్తాను, ఆశీర్వదిస్తాను అంటున్నాడు. మరియతో అంటున్నాడు, యేసేపుతో అంటున్నాడు, ఇది దైవ సంకల్పము. ఇది జరిగేది ఎందుకంటే నిర్ణయ కాలంలో ఇది జరగనయ్యున్నది. కాలాలు, సమయాలు దేవుని చేతిలో ఉన్నాయి కనుక ఈయన కుమారుడిగా పుట్టి ఈ లోకములో 33.5 సంవత్సరాలు ఈ లోకములో జీవించి మనుషుల వారి పాపముల నుండి విమోచించడానికి నేను నిర్ణయించిన నిర్ణయం ఉంటుంది. ఆయనే యేసుక్రీస్తుగా ఈ లోకములో పుడతాడు అని దేవుని దగ్గర నుండి వచ్చినట్టు దూత చెప్పినటువంటి మాట అయింటున్నది. నిర్ణయ కాలములో జరిగేది, వినినా వినకపోయినా కానీ. ఇక్కడ చూస్తున్నట్లయితే అది ఎలా సాధ్యం అంటున్నాడు? అబ్రహాముకు సాధ్యం కాదంటున్నాడు. ఇక్కడ ఇదిగో నాకు అసాధ్యమైనది ఏదైనా ఉందంటున్నాడు. 15వ వచనంలో చూసినట్లయితే శారా భయపడి నేను నవ్వలేదని చెప్పగా అవును నవ్వితివి నేను. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. శారా మళ్ళా ఏం చేస్తుంది? ఇంకొక అబద్ధం ఆడుతుంది. ముందేమో నవ్వింది, తర్వాత ఏమో నేను ఎక్కడ నవ్వాను, నేను మెత్తు బిగబెట్టుకునే ఉన్నాను, అసలు నేను ఆయన అంకే చూడలేదు, ఎవరు వచ్చారో నాకు తెలియదు, ఏం మాట్లాడారో తెలియదు. స్త్రీలందరూ చాలా చాలా మాట్లాడుతూ ఉంటారు. అన్ని మాటల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి స్త్రీ, చాలా విధేయత కలిగి ఉండాలి స్త్రీలు. నవ్వలేదంటావా? నేను చూశాను కదా అంటున్నాడు. దేవుడు ఏమంటున్నాడు? చూశానన్నాడా, చూడలేదన్నాడు? ఎవరు చూశాడు? అబ్రహాం చూశాడు. నేను చూశాను కదా శారా, నువ్వు నవ్వటం అన్నాడు అబ్రహాము. ఎవరన్నారా మాట? దేవునికి కనుమరుగైనటువంటిది ఏదన్నా ఉందా? లేదు. శారా ఏమంటుంది అంటే దేవుని మీద నమ్మకం ఉందా లేదా శారాకి?
నమ్మకం లేదు. నవ్వింది నవ్వలేదంటుంది. ఇది సాధ్యమా అంటుంది, దేవుడు అది సాధ్యము అంటున్నాడు. ఇది నవ్వే అంటే దేవుడు ఏమంటున్నాడు, నువ్వు ఎవరంటున్నారు ఈ మాట, నువ్వు నవ్వేవంటున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవునికి కనుమరుగైనటువంటిది ఏది లేదు. ఒకవేళ ఎక్కడో నువ్వు చీకటిలో రహస్యంగా ఏదన్నా కనుమరుగైనటువంటిది, దేవునికి విరోధమైనటువంటిది నువ్వు చేసినట్లయితే, ఆయన అత్యున్నత సింహాసనం మీద ఆసీనుడిగా ఉండి ఆయన కన్నులు మనందరినీ కూడా ఏం చేస్తున్నాయంట, పరిశీలన చేస్తున్నాయంట, చూస్తున్నాయంట. ఆ కన్నులే ఎవరిని చూసినాయో తెలుసా, శారాను చూసింది. శారాను చూసి అంటున్నాడు, నువ్వు నవ్వావు అంటున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఎందుకు అట్లా చెప్పిందంటారు, అక్కడే ఉంది. ఎందుకు అట్లా చెప్పిందంట, భయపడిందంట, అంతే. దేవుడు ఏమంటున్నాడు, భయపడకము, నేను నీ దేవుడినయ్యున్నాను, నాకు అసాధ్యమైనటువంటిది ఏదీ లేదంటున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మరియా కూడా భయపడింది, తొందరపడింది. భయపడకము, దయాప్రాప్తురాల, దేవుని కృప నీ మీద ఉంది, అందుచేతనే ఈ విధంగా జరగవలసిన ఉంది. దేవుని మాట విను, దేవుని మాట విను, దేవుని మాట వినమంటున్నారు. కానీ ప్రజలమైనటువంటి మనుషులమైనటువంటి మనము, మానవ మాత్రమైనటువంటి మనము దేవుని మాట వినకపోవటమే గొప్ప నష్టం మనకి జరుగుతూ ఉంది ప్రియులారా. గొప్ప నష్టం జరుగుతాం. మా అబ్బాయి అంటూ ఉంటాడు, డాడీ ఇది నాన్న దేవుడు ఫలానా చేయమన్నాడు కానీ నేను చేయలేదు, దాని నుండి వచ్చిన నష్టం చాలా ఎక్కువగా ఉంది. మరి ఎందుకు చేసావు ఆ విధంగా, అదే నా పొరపాటు అయిపోయింది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవుని మాట వినాలి ప్రియులారా. ఇక్కడ చూసినట్లయితే సారా అంటుంది, సారా భయపడి నేను నవ్వలేదు అని చెప్పగా ఆయన అవును నీవు నవ్వితివి అని దేవుడు మాట్లాడాడు. అయినప్పటికీ నువ్వు నవ్వినా నవ్వకపోయినా, దేవుని మాట విన్నా వినకపోయినా, ఆయన అన్నాడు మరలా తిరిగి వచ్చే సంవత్సరం వరకు. చూడండి అక్కడ 13వ వచనంలో అంటున్నాడు, మీదటికి ఈ కాలమున నిర్ణయ కాలమందు నీ యొద్దకు తిరిగి వచ్చేదను. అప్పుడు శారాకు కుమారుడు కలిగనని చెప్పాను. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. హల్లెలూయా. ఎన్ని తలచినా ఏది అడిగినా జరిగేది నీ చిత్తమే ప్రభువా, జరిగేది నీ చిత్తమే. ఎన్ని తలచినా ఏది అడిగినా జరిగేది నీ చిత్తమే ప్రభువా, జరిగేది నీ చిత్తమే. నీ వాక్కుకై వేచియుంటిమి, నా ప్రార్థనలకించుమా ప్రభువా, నా ప్రార్థనలకించుమా. ఎన్ని తలచినా ఏది అడిగినా జరిగేది నీ చిత్తమే ప్రభువా, జరిగేది నీ చిత్తమే. హల్లెలూయా. ఎన్ని తలచినా ఏది అడిగినా జరిగేది మాత్రము ఆయన చిత్తమే. శారా వినినా వినకపోయినా, అబ్రహాము విన్నా వినకపోయినా, నేను నవ్వలేదన్నా నవ్వినా కానీ జరిగేది మాత్రము ఆయన చిత్తమే. కాబట్టి నేను నీకు కుమారుడిస్తానని చెప్పి మాట తప్పని దేవుడు ఆ మాట చేత ఈ భూమి మీద ఉన్న జనములందరికీ కూడా తను తల్లిగా చేయబడింది, తన తండ్రిగా చేయబడ్డాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇక్కడ చూడండి దేవుని వాక్యములో ఇంకొక మాటను చూద్దాం. యిర్మీయా గ్రంథం 32వ అధ్యాయం 17వ వచనం చదువుకుందాం. యెహోవా ప్రభువా సైన్యములకు అధిపతియగు యెహోవా అను పేరు వహించువాడా శూరుడా మహాదేవా నీ అధిక బలము చేతను చాపిన బాహువు చేతను
భూమి ఆకాశములను సృజించితివి. దేవుణ్ణి అక్కడ కొనియాడుతూ ఉన్నాడు. ఆయన శక్తి, ఆయన ప్రభావము, ఆయన మహిమ, ఆయన ఔన్నత్యమును ఇక్కడ చూసినట్లయితే ఆయన మాట్లాడుతున్నాడు, ప్రార్థన చేసేది, ప్రభువా, యెహోవా ప్రభువా, సైన్యములకు అధిపతికి యెహోవా అను పేరు వహించువాడా, సూర్యుడా, మహాదేవా, దేవుడు ఎలాంటి వాడట? సూర్యుడట. ఇక్కడ చూసినట్లయితే సూర్యుడా, మహాదేవా, నీవు అధిక బలము చేత. దేవుడు ఎలాంటి వాడంటే సూర్యుడు రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువు, ఆదియు అంతము ఆయన అయినటువంటి దేవుడు. వర్తమాన భూత భవిష్యత్ కాలంలో ఏకరీతిగా ఉన్న మార్పు లేని మారని దేవుడు, మాట తప్పని దేవుడు. ఆయన అంటున్నాడు, ఎలాంటి సూర్యుడు? అక్కడ చూసినట్లయితే ఆయన అంటున్నాడు, అధిక బలము చేతను, చాచిన బాహువు చేతను భూమి ఆకాశములను సృజించితివి. నీకు అసాధ్యమైనటువంటిది కూడా ఏది కూడా లేదని చెప్తున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా చెప్దామా? హల్లెలూయా. దేవునికి అసాధ్యమైనటువంటిది ఏది లేదయ్యా. నీవే సృష్టికర్తవు, నీవే సర్వాధికారివయ్యా. నీ మాట అవునంటే అవును, కాదంటే కాదు, లేదంటే లేదు, అంతేనయ్యా అని అక్కడ దేవుణ్ణి కొనియాడుతున్నాడు. అందుచేతనే అక్కడ అంటున్నాడు, చూడండి, అక్కడ చదువుదామా. భూమి ఆకాశములు సృజించితివి, నీకు అసాధ్యమైనది ఏదియూ లేదు. నీవు వేవేల మందికి కృప చూపుచు తండ్రుల దోషమును వారు తర్వాత వారి పిల్లలో వడిలో వేయవాడువు. ఆలోచన విషయములలో నీవే గొప్పవాడవు. ఇక్కడ వినాలి, క్రియలు జరిగించు విషయములలో శక్తి సంపన్నుడవు. వారి ప్రవక్తను బట్టి, వారి క్రియలను బట్టి అందరికి ప్రతిఫలమిచ్చుటకై నరపుత్రుల మార్గములన్నిటినీ నీవు కన్నులారా చూచుచున్న దేవుడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆయనకు అసాధ్యమైనటువంటిది ఏది లేదు. నరపుత్రులైనటువంటి మనందరినీ కూడా ఆయన ఏం చేస్తున్నాడంట? కన్నులారా చూస్తున్నాడంట. ఆయనకు అసాధ్యమైనటువంటిది ఏది లేదట. ఆయనకు అసాధ్యమైనటువంటిది ఏది లేదని దేవుని వాక్యంలో చెప్పబడుతుంది. ప్రియులారా, యేసయ్య ఈ లోకంలో పుట్టిన తర్వాత ఆయన సువార్త అందించేటప్పుడట తన శిష్యులందరూ కూడా ఒక దగ్గర అడుగుతూ ఉన్నారట. మత్తయి సువార్త 19వ అధ్యాయము 25, 26 వచనాల్లో చూసినట్లయితే ఆ మాట ఉంటుంది. చదువుకుందాం. మత్తయి సువార్త. శిష్యులు ఈ మాట విని మిక్కిలి ఆశ్చర్యపడిరి. ఎవరు? యేసయ్య ఈ లోకములో పుట్టిన తర్వాత, పెరిగి పెద్దవాడైన తర్వాత వారందరూ కూడా కొన్ని సందర్భాలలో అక్కడ మాట్లాడుతూ ఉంటున్నారు. ప్రియులారా, మాట్లాడుతున్నటువంటి సందర్భాలలో చూసినట్లయితే ఆ శిష్యులు ఆ దేవుని మాటలు వినట ఆశ్చర్యపడ్డారట. ఏమని ఆశ్చర్యపడ్డారో చదువుకుందాం. అలాగైతే ఎవడు రక్షణ పొందగలడని అడుగుతా ఉన్నారు శిష్యులు. ఏం చెప్పాడంట ఆయన? ఇక్కడ 23 చదవండి. అక్కడ యేసు తన శిష్యులను చూచి, ధనవంతుడు పరలోక రాజ్యములో ప్రవేశించుట దుర్లభమని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను నేను. ఇదియుగాక ధనవంతుడు పరలోక రాజ్యములో ప్రవేశించుట కంటే సూది బెజ్జములో వంటే దూరుట సులభమని ఆ శిష్యులతో చెప్పాడట. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. పరలోకములంట ధనవంతుడు అక్కడ చేరటము అసాధ్యమంట. ఇక్కడ చూసినట్లయితే పరలోకమందు ధనవంతుడు రాజ్యములో ప్రవేశించడం దుర్లభమని మీతో నిశ్చయముగా అని చెప్పుచున్నాను. అయితే పరలోకం వెళ్ళే వాళ్ళు ఎంతమంది ఉన్నారు ప్రభువా అని అక్కడ అడిగారు. ఇంకో మాట ఏమన్నాడంటే, పరలోకములోనికి ధనవంతుడు చేరటం కంటే సూది బెజ్జములో ఒంటి దూరుట సులువు అంట. సూది బెజ్జం తెలుసు, ఒంటి కూడా తెలుసు మీకు. దానిలో దూరటం అంట సులువు అంట. అంటే ధనవంతులు పరలోకానికి వెళ్ళరని అర్థం, పరలోకంలో చేరరని అర్థం.
మనుషులకు అసాధ్యమైనటువంటిది. ప్రియులారా, నేను ఎందుకు చెప్తున్నానంటే దేవునికి సమస్తము కూడా సాధ్యమైనటువంటిది. ఈ లోకములో ఎంతో మంది ధనవంతులు ఉన్నారు. ఆ ధనవంతులందరినీ కూడా పిలుస్తున్నాడు దేవుడు, మీరు రండి, నా మాట వినండి, నా మాట వినిన ఎడల మీరు పరలోకమునకు వారసులు అవుతారని పిలుస్తున్నాడు. 49వ కీర్తన 1వ వచనంలో ఉంటుంది ఆ మాట. సర్వజనులారా అని పిలుస్తున్నాడు దేవుడు. మనుషులందరినీ పిలుస్తున్నాడు. అక్కడ ధనవంతులు ఉన్నారా, దరిద్రులు ఉన్నారా, ధనము లేని వారు ఉన్నారా, లేకుంటే అంతస్తులు ఉన్నవారా, కిందున్నవారు, పేదవారు ఉన్నవారు ఎవరున్నారు? అక్కడ చూసినట్లయితే సర్వజనులారా అని పిలుస్తున్నాడు. సర్వజనులారా ఆలకించండి. సామంతులేమి, ధనుకులేమి, దరిద్రులేమి, లోక నివాసులారా మీరందరూ ఏకముగా కూడి చెవి యొక్కమంటున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. వినిన ఎడల నీకు మేలు జరుగుతుంది. ధనవంతులు, ధనహీనులు, దరిద్రులు, సామంతులు, సామాన్యులు, లేనివారు, ఉన్నవారు, ప్రజలందరినీ కూడా పిలుస్తున్నాడు దేవుడు. ఇక్కడ ఏమంటున్నాడు? ధనవంతుడు పరలోకములో చేరట కంటే సూది బెజ్జముల ఒంటి దూరుట సులువు అంటున్నాడు. ఇది సాధ్యమా మనుషులకి? సూది బెజ్జముల ఒంటి దూరటం సాధ్యమా? అది దేవుని చేతిలో ఉంటే సాధ్యం. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. సూది బెజ్జములో వంటి దూరాలన్నా దేవునికి సాధ్యమే. నీకు నాకు సాధ్యం కాకపోవచ్చు, కానీ అది దేవునికి మాత్రమే సాధ్యమని దేవుని వాక్యములో చెప్పబడుతుంది. అందుచేతనే శిష్యులు ఈ మాటలకు ఏం పడ్డారంట? ఆశ్చర్యపడ్డారట. దేవుని అద్భుత కార్యాలు, దేవుని ఆశ్చర్య కార్యాలు మన జీవితాల్లో కూడా, మన బ్రతుకుల్లో కూడా కొన్ని ఆశ్చర్యకరంగా జరుగుతూ ఉంటాయి. దానికి మనము ఆశ్చర్యపడతాం. ఇది నిజమా? ఇది అవునా? ఇది జరిగిందా? ఇది కాదా? క్యాన్సర్ రోగమా? స్వస్థత వచ్చిందా? ఎట్లా వచ్చింది? దేవుడు ముట్టాడా? స్వస్థపరిచాడా? అది నిజమే. మనుషులకు అసాధ్యము, డాక్టర్లకు అసాధ్యము. క్యాన్సర్ హాస్పిటల్లో ఉన్న డాక్టర్లకు అందరికీ అసాధ్యమైనటువంటిది సమస్త సృష్టికర్త అయినటువంటి దేవాది దేవునికి మాత్రమే సాధ్యము. హల్లెలూయా, హల్లెలూయా. ఈ ఒంటే సూది బెజ్జములో దూరుట సాధ్యమని శిష్యులందరూ కూడా ఏం చేసి పడ్డారంట? ఆశ్చర్యపడ్డారంట. ఇదేంటి విచిత్రమైన బోధ చేస్తున్నాడు, ఈ బోధ మనుషులకు సాధ్యమా ఇది అంటున్నాడు. చూడండి, అక్కడ చూసినట్లయితే ఆ 26వ వచనంలో చూసినట్లయితే చూద్దాం. యేసు వారిని చూచి ఇది మనుషులకు అసాధ్యమే అంటున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. యేసు వారిని చూసి ఇది మనుషులకు అసాధ్యమే, కానీ దేవునికి సమస్తమును సాధ్యము. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా చెప్దాం. హల్లెలూయా. ఇంకా గట్టిగా నేను ముగిచ్చేస్తాను. హల్లెలూయా, హల్లెలూయా. ఇది నీకు అసాధ్యమే కావచ్చు, మరియకు అసాధ్యమే కావచ్చు, యేసేపుకు అసాధ్యమే కావచ్చు, అది దేవునికి సాధ్యము. అబ్రహాముకు అసాధ్యమే కావచ్చు, శారాకు అసాధ్యమే కావచ్చు, అది దేవునికి మాత్రము సాధ్యము. ధనవంతుడు పరలోకం రాజ్యాలలోనికి వెళ్ళాలన్నా, రాజ్యములో కూర్చోవాలన్నా, సూది బెజ్జములో వంటి దూరాలన్నా అది మనుషులకు మాత్రము అసాధ్యము, కానీ దేవునికి మాత్రము సమస్తము సాధ్యము. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. శిష్యులందరూ ఆశ్చర్యపడుతున్నారట. శిష్యులందరూ ఆశ్చర్యంగా చూస్తున్నారట ఆయన మాటలకు. ఆయన మాటలు ఎంతో శ్రేష్టమైనటువంటివి, ఆయన మాటలు ఎంతో ఉత్తమమైనటువంటివి, ఆయన మాటలు ఎంతో మేలుకరమైనటువంటివి. ఆయన మాటలు ఎన్నడూ కూడా తప్పే మాటలు కాదు. ఆయన వాగ్దానం ఇచ్చి నెరవేర్చే దేవుడు, ఆయన మాట ఇచ్చి నెరవేర్చే దేవుడు. కాబట్టి అనాది కాలములో నోవా అవ్వకు ఆదాముకి ఇచ్చినటువంటి వాగ్దానాన్ని బట్టి కన్యక గర్భవతి అయి కుమారుని కనును అంటాడు. అక్కడ యెషయా గ్రంథం 7:14. కాబట్టి ప్రభువు తానే ఒక సూచన నీకు చూపును, ఆలకించుడి. కన్యక గర్భవతి అయి కుమారుని కని అతనికి ఇమ్మానుయేలను పేరు పెట్టబడును. కీడు నుండి కీడు విసర్జించుటకును మేలును కోరుటకును అతనికి తెలివి వచ్చినప్పుడు
అక్కడ చాలు. కీడు నుండి విసర్జించడానికి, మేలు చేయడానికే దివి నుండి భూమికి దిగి వచ్చినటువంటి దేవాది దేవుడు. ఆయన భుజముల మీద ఏముందంటే రాజ్య భారము ఉన్నదని చెప్పబడుతుంది. చూడండి ఇక్కడ 9వ అధ్యాయం చూడండి, 9వ అధ్యాయం 6వ వచనములో, యెషయా గ్రంథము 9వ అధ్యాయం 6వ వచనములో నేను ముగిస్తాను ఈ మాటలు చెప్పి. ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహించబడెను, ఆయన భుజము మీద రాజ్య భారమున్నదంట. ఈ రాజ్యములో ఉన్నటువంటి వారందరి భారము దేవుని మీద ఉంది ప్రియులారా. ఆయన భుజము మీద రాజ్య భారం ఉండెను. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త. ఈ రాజ్యములో ఉన్నటువంటి వారందరి భారము దేవుని మీద ఉంది ప్రియులారా. ఆయన భుజము మీద రాజ్య భారం ఉండెను. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైనటువంటి దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడిన. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆయన ఎప్పుడో 400 సంవత్సరాల క్రితమే, 4000 సంవత్సరాల క్రితమే ఆయన ఇచ్చినటువంటి వాగ్దానాన్ని నెరవేర్పు జరగడానికి ఈ విధంగా ఆయనే దివి నుండి భూమికి దిగి వచ్చినటువంటి దేవాది దేవుడు. ఆ దేవుని బిడ్డలుగా, ఆ దేవుని కుమారులుగా, కుమార్తెలుగా చేయడానికి ఆయన మాట తప్పే దేవుడు కాదు. ఆయన మార్పు లేనటువంటి దేవుడు. నీ కుటుంబాల్లో, మన కుటుంబాల్లో ఏ సమస్య ఉన్నా అది మనకు అసాధ్యమైనటువంటిది దేవునికి మాత్రము సాధ్యము. ఏ అనారోగ్యం ఉన్నా, ఏ కష్టమున్నా, ఏ వేదన ఉన్నా, ఏ బాధ ఉన్నా, ఏ ఇరుకులున్నా, ఏ ఇబ్బందులున్నా నువ్వు ఆయనను ఆశ్రయించి ఆయన మాట విన్నట్లయితే, ఆయన చిత్త ప్రకారంగా నడుచుకున్నట్లయితే ఆ సమస్యలన్నీ కూడా నీకు అసాధ్యమైనటువంటివి, నాకు అసాధ్యమైనటువంటివి, మనకు అసాధ్యమైనటువంటివి అవి దేవునికి సాధ్యము. అవి ఆశ్చర్యకరమైనటువంటివి, అవి అద్భుతకరమైనటువంటివి. కాబట్టి ఆ ఆశ్చర్య కార్యాలు, అద్భుత కార్యాలు నీ జీవితంలో, నా జీవితంలో చేయాలని దేవుడు ఆశపడుచున్న దేవుడు. ఆయన మాట విందాం, ఆయన చిత్తానుసారంగా నడుచుకుందాం, ఆయన దీవెనలు, ఆశీర్వాదాలు పొందుకుందాం. దేవుడి కొద్ది మాటలు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. తలలు వంచి ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, జీవము కలిగిన మా యేసయ్య, నీ ఘనపాదాలకి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. మీ మాటల ద్వారా, మీ లేఖన సత్యాల ద్వారా మాతో మీరు మాట్లాడినందుకు స్తోత్రములు. మనుషులకు అసాధ్యమైనటువంటివి మీకు సాధ్యం ప్రభువా. అయ్యా, నువ్వు మాట తప్పని మార్పు లేని దేవుడవయ్యా. మా జీవితాల్లో, మా బ్రతుకుల్లో కొన్ని సమస్యలు అసాధ్యంగా ఉంటున్నాయి ప్రభువా. అవి కావని అపనమ్మకంతో ప్రభువా, అది ఎలా జరుగుతుందని అపనమ్మకంతో మేము ఉన్నాం ప్రభువా. అది నాకు సాధ్యమేనా, ఇది జరుగుతుందా అని ఆలోచిస్తూ ఉంటున్నాం ప్రభువా. కానీ జీవము కలిగిన దేవుడవు నా దగ్గరికి వచ్చి, మా దగ్గరికి వచ్చి, ఇది నీకు అసాధ్యమే కానీ నాకు సమస్తము సాధ్యమని ఈ దినాన్న ఇక్కడ కూర్చున్న మా అందరికీ మీరు వాగ్దానం ఇస్తున్న దేవాది దేవుడు. కాబట్టి మీకే కోట్ల కొలది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటూ మమ్మల్ని అందరినీ కూడా మీరు దీవించి ఆశీర్వదించి పంపించి మహిమ, ఘనత, ప్రభావం మీరే పొందుకోమని నన్ను మమ్మల్ని మీ చేతులకు అప్పగించుకుంటూ యేసయ్య అతి పరిశుద్ధ నామంలో స్తుతించి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. మనమందరం కూడా నిలువబడి పాట పాడుకుంటూ కానుకలు సమర్పించుకుని చివరి ప్రార్థన చేసుకుని, జీవము కలిగినటువంటి మా యేసయ్య, నీ ఘనపాదములకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఈ దినమున ప్రత్యేకంగా మాతో మాట్లాడిన లేఖన సత్యాలను బట్టి నీకు స్తోత్రం. మహాగణుడవు, మహోన్నతుడవు, సర్వశక్తిమంతుడవు, సర్వాధికారివి, మాట తప్పని మార్పులేని మారని దేవుడవయ్యా, నీకు స్తోత్రములు. మనుషులకు అసాధ్యమైనటువంటి వాటినన్నిటినీ కూడా ప్రభువా నువ్వు సాధ్యం చేసి, మీ నామం ఎంత గొప్పదో, మీ నామం ఎంత శక్తి కలిగినటువంటిదో, మీ నామం ఎంత ప్రభావము కలిగినటువంటిదో, మీ నామం ఎంత ఆశ్చర్యకరమైనటువంటిదో మాతో మీరు మాట్లాడినందుకు స్తోత్రములు. మాట వినినను వినకపోయినను ప్రభా, నీ చిత్తాన్ని నెరవేర్చి తగిన కాలములో మీరు సమస్తాన్ని కూడా నెరవేర్చే దేవాది దేవుడు. కాబట్టి ఇది నాన్న ప్రత్యేకంగా మాతో మాట్లాడినందుకు కోట్ల కొలది వందనాలు. మేము మీ మాట వినేవారిగా చేయండి, మీ దీవెనలు, ఆశీర్వాదాలు పొందుకునేవారిగా చేయండి. మా కుటుంబాల్లో శాంతి, సమాధానము, సంతోషము, ఆనందము, నెమ్మదిని కలిగి చేయండి ప్రభువా.
ప్రతి కుటుంబాన్ని, వచ్చినటువంటి ప్రతి వారిని కూడా పేరు పేరున దీవించండి. శాంతి లేనటువంటి వారి హృదయంలోనికి శాంతి ప్రదాతగా మీరుండి శాంతి సమాధానాన్ని దయచేయండి. వారి కుటుంబంలో నెమ్మది లేనటువంటి వారికి నెమ్మదిని దయచేయండి. బలహీనులుగా ఉన్న వారిని మీరే ముట్టి తాకి స్వస్థపరచండి. ఈ లోకంలో అసాధ్యమైనటువంటిది మీరు సాధ్యం చేయండి. సియోనులోనికి ప్రభువా అనేకులను తీసుకుని వచ్చి మీ శక్తి కలిగిన ప్రభావం కలిగిన నామాన్ని మహింపరచుకొని ఘనపరచుకొని మీ నామమునికే ఘనత మహిమలు తెచ్చుకోమని ప్రభువా వచ్చిన ప్రతి వారిని కూడా పేరు పేరున దీవించమని, ఆశీర్వదించమని, ప్రతి వారికి మేలు చేయమని, ప్రతి వారికి ఉపకారం చేయమని, ప్రతి వారిని ఆశీర్వదించమని, ప్రతి వారి కుటుంబంలో సంతోషాన్ని ఆనందాన్ని నింపి ఈ క్రిస్మస్ దినాల్లో కృప వెంబడి కృప మా మీద ఉంచి దేవా నూతన సంవత్సరములో నూతన దయాకిరీటాన్ని మా అందరికీ సియోనులో ఉన్న ప్రతి కుటుంబానికి అనుగ్రహింపచేసి దీవించి ఆశీర్వదించి మహిమ ఘనత ప్రభావములు మీరే పొందుకుంటారని, నీ బిడ్డలిచ్చినటువంటి మూల్యాన్ని నీ పరిచర్యలో నీ పనిలో వాడుకొని మహిమ ఘనత ప్రభావాలు పొందుకుంటారని మమ్మల్ని అందరినీ కూడా దీవించి ఆశీర్వదించండి. నీ దాసుని బట్టి దాసురాలని బట్టి స్తోత్రం ప్రభువా. బహుమానంగా ఇచ్చిన బిడ్డలను బట్టి నీకు స్తోత్రం. వారికి ఇచ్చిన గర్భఫలాలను బట్టి స్తోత్రం. వారి పట్ల మా పట్ల చేస్తున్న గొప్ప మేలులు, ఉపకారాలు, కాపుదల, క్షేమాన్ని బట్టి కూడా స్తోత్రం. మాకు అసాధ్యమైనటువంటిది మీరు సాధ్యం చేసి మహిమ పొందుతున్నందుకు వందనాలు. ఈ సియోనులో ఉన్న ప్రతి కుటుంబము, ప్రతి కుమారుడు, ప్రతి కుమార్తె, ప్రతి వారికి కూడా అసాధ్యమైనటువంటిది సాధ్యం చేసి ప్రతి వారిని కూడా పేరున దీవించి ఆశీర్వదించి పంపించమని నన్ను మమ్మల్ని మీ చేతులకు అప్పగించుకుంటూ మా కొరకు తిరిగి త్వరగా రానయ్యున్న యేసయ్య అతి పరిశుద్ధ నామములో స్తుతించి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. యేసు రక్తమే జయం, ప్రభు యేసు రక్తమే జయం, ప్రభు యేసు రక్తం సంపూర్ణ విజయం, అపవాది క్రియలకు అంతనాశనం కలుగును గాక. ఆమేన్. తండ్రి యొక్క దేవుని దీవెన, కుమారుని యొక్క యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసము ఇప్పుడును ఎల్లప్పుడూ సదాకాలము మనందరికీ తోడయ్యుండి తన కృపలో భద్రపరిచి కాచి కాపాడి దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. స్తుతి మహిమ ఎల్లప్పుడూ దేవునికి ఇచ్చెదము. హల్లెలూయా. స్తుతి మహిమ ఎల్లప్పుడూ దేవునికి ఇచ్చెదము. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తుతి మహిమ ఎల్లప్పుడూ దేవునికి ఇచ్చెదము. హల్లెలూయా. స్తుతి మహిమ ఎల్లప్పుడూ దేవునికి ఇచ్చెదము. దేవుని కృప మనందరికీ సదాకాలము తోడయ్యండి తన కృపలో భద్రపరిచి కాచి కాపాడి ప్రతి కుటుంబాన్ని, ప్రతి కుమారుని, ప్రతి కుమార్తెని దీవించి ఆశీర్వదించును కాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ లార్డ్. అందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తుంటున్నాం. 25వ తేదీ క్రిస్మస్ దినాన 10 గంటలకు ఆరాధన ఉంటుంది. క్రిస్మస్ ఆరాధన ప్రతి వారు కూడా 9:30 కల్లా వచ్చినట్లయితే నేను 12 గంటల లోపలనే ముగిస్తాను. ప్రతి వారు గమనించవలసిందిగా ప్రభుపేట మనం చేస్తున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.